सीसी न्यूज़ की स्वागतम। ముందుగా హెడ్లైన్స్। చిలకలూరిపేటలో అన్ని శాఖల ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే పత్తిపాటి। బాపూజీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ పుట్టినరోజు వేడుకలు నిరుపేదలకు అండదానం చేసిన నాయకులు కుటుంబ సభ్యులు। పట్టణంలోని మోడర్న్ స్టెల్లార్ పాఠశాలలో ఆగస్టు 15 వేడుకలు ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు కృష్ణుడు గోపిక వేషధారణలో అలరించిన విద్యార్థులు। వికాస్ విట్ క్యాంపస్ లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ నేతలు స్వాతంత్ర ఉద్యమకారుల గురించి అవగాహన కల్పించిన ఉపాధ్యాయులు। స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లాలో ఉత్తమ పోలీస్ అధికారిగా చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బారాయుడు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు। 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ పురస్కారాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు చేతుల మీదుగా ఆయన అందుకున్నారు। పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజల భద్రత, శాంతి భద్రత పరిరక్షణకు అలాగే సమర్థవంతంగా విధులు నిర్వర్తించినందుకు గాను సుబ్బారాయుడిని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు। పోలీసులకు ఇది ఒక గొప్ప గుర్తింపు అని మంత్రి నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు। ఆయనకు పోలీసులు పలువురు అధికారులు మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు। జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మరెడ్డి లతారెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు। వైఎస్ఆర్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదు। ఒంటిమిట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు। కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలుపొంది సందర్భంగా చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా నాదెళ్ల మండలం అమీన్ సాహెబ్పాలెం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి కొబ్బరికాయలు కొట్టి స్వీట్లు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి గుర్రం నాగపూర్ణ చంద్రారావు, పూనాటి కోటేశ్వరరావు, గుర్రం సింగయ్య, పూనాటి సాంబశివరావు, గుర్రం బంగారు బాబు, పూనాటి కోమటినేని కోటేశ్వరరావు, నాన్నపాటి వెంకటేశ్వర్లు ఇంకా అనేక మంది పాల్గొన్నారు। చిలకలూరిపేట పట్టణంలోని గ్రాండ్ వెంకటేష్ కళ్యాణ మండపంలో జరుగుతున్న కనకం బ్రహ్మనాయుడు కుమార్తె వివాహ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి హాజరై నూతన దంపతులు గీతాంజలి మల్లేశ్వరరావులను ఆశీర్వదించి వారికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు। ఈ వేడుకల్లో శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు నేతలు పాల్గొన్నారు। చిలకలూరిపేట పట్టణంలోని 19వ వార్డు కౌన్సిలర్ నజీమా బేగం భర్త నాగూర్ అనారోగ్య నిమిత్తం వారింటికి వెళ్లి వారిని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ కరీముల్లా, పఠాన్ సమాద్, మద్దుమాల రవి, షేక్ అబ్దుల్ బాషా, మహ్మద్ రఫీ, అబ్దుల్ రజాక్, కేసుబాబు, జానీ బాషా, శివయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు। 1947 సంవత్సరం ఆగస్టు నెలలో యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ చేసిన చట్టం ద్వారా బ్రిటిష్ అఖండ భారతదేశాన్ని భారతదేశంగా మరియు పాకిస్తాన్ అనే 2 దేశాలుగా విభజిస్తూ అలాగే 2 స్వతంత్ర ఆధిపత్యం కలిగిన రాజ్యాలుగా విభజన జరిగిన తరుణంలో పాకిస్తాన్ లో ఉన్న హిందువుల లక్షల సంఖ్యలో ఉచ్చకోత కూరే చనిపోయిన సోదరిమణులకు సంఘీభావంగా చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ తరపున ఘన నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ నర్సరావుపేట సెంటర్ నుండి సబ్ రిజిస్టర్ ఆఫీస్ వరకు జరిగిన మౌన పోరాట ర్యాలీలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు। చిలకలూరిపేట పట్టణ అధ్యక్షుడు కోట పవన్ కుమార్, గాంధీ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు, పల్నాడు జిల్లా కార్యదర్శి గట్ట హేమకుమార్, చిలకలూరిపేట నియోజకవర్గ మాజీ కన్వీనర్ తాడిపత్రి జయరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు। గుంటూరు నగరంలోని ఏఆర్ఎం కన్వెన్షన్ నందు ఆలి శ్రీనివాస్ రెడ్డి కుమారునితో పెదకూరపాడు వాస్తవ్యులు అంచురి హనిమిరెడ్డి కుమార్తెకి వివాహం ఘనంగా జరిగింది। ఈ వివాహ వేడుకకు ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు హరీష్ రెడ్డి, కావ్యశ్రీలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు। శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట పలువురు ప్రముఖులు హాజరయ్యారు। ఆగస్టు 15వ తేదీన 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకం ఎగురవేశారు। ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు। అనంతరం పిల్లలకు బుక్స్, పెన్నులు, స్వీట్స్ ఎమ్మెల్యే పుల్లారావు చేతుల మీదుగా పంపిణీ చేశారు। ఈ సందర్భంగా పత్తిపాటి మీడియాతో మాట్లాడుతూ 140 కోట్ల పైబడినటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశం మన భారతదేశమని, అటువంటి దేశాన్ని ఒక మంచి నాయకత్వంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమగ్రతతో అగ్రస్థానంలో ఉండే విధంగా కృషి చేస్తున్నారని తెలిపారు। ప్రపంచ దేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ ముందుండాలని మోడీ తపన పడుతుంటే మోదీ నాయకత్వంలోనే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ని అన్ని విధాలుగా మొదటి స్థానంలో నిలబెడుతూ రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని పుల్లారావు కొనియాడారు। స్వాతంత్ర సమరయోధులైన ఎంతో మంది మహానుభావులు ఆశయాలకు అనుగుణంగా నేడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముందుకు వెళ్తుందన్నారు।
हिमाचल यमुना गंगा उच्चल जलधितरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे। నూట 40 కోట్ల పైబడి ఉన్నటువంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఈనాడు ఒక మంచి నాయకత్వం ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో దేశం ఏ విధంగా సమగ్రతతో భద్రతతో ఆర్థికాభివృద్ధి సాధిస్తూ ప్రపంచ దేశాల్లో ముందు వరుసలో నిలబెట్టాలని ఏ విధంగానైతే ప్రధానమంత్రి మోడీ గారు కృషి చేస్తూ ఉన్నారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చేటువంటి దానికి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వారి యొక్క ఆలోచనలు ఆశయాలు నెరవేరాలని తపన పడుతున్నటువంటి ప్రధానమంత్రి కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ ఈరోజు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని దేశ ప్రజల సమక్షంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రపంచంలో దేశాల మధ్య ఉద్రిక్తతలు, ప్రపంచంలో సుంకాలతో బెదిరింపులు, ఏ విధంగా ఒక దేశాన్ని మరొక దేశం ఉద్రిక్తతలు వాతావరణం సృష్టిస్తూ ఉన్నాయి. ఇవన్నిటినీ తట్టుకోవాలంటే భిన్నత్వంలో ఏకత్వం ఏ విధంగానైతే భారతదేశంలో 140 కోట్ల మంది ఒక మాటపై ఒక బాటపై ఒక త్రాటిపై నడుస్తున్నారో అటువంటి సమగ్రత ఏకాభిప్రాయం అదేవిధంగా ఐక్యత ఈరోజు దేశానికి అవసరం. ఇటీవల జరిగినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ విధంగానైతే జమ్మూ కాశ్మీర్లో జరిపారో ఉగ్రవాదాన్ని ప్రపంచంలోనే అణిచివేసేటువంటి దిశగా ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రపంచ దేశాలన్నీ మద్దతిచ్చి భారతదేశానికి అండగా నిలబడటం, ఆ విధంగా పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ లాంటి దేశాలు వికాస్ విద్యా సంస్థలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వికాస్ స్కూల్ వీట్ క్యాంపస్ సుబ్బయ్య తోటలో, వికాస్ స్కూల్ ఒలింపియాడ్ క్యాంపస్ పెదనందిపాట రోడ్ లో జాతీయ పతాక ఆవిష్కరణతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర సమరయోధుల వేషధారణతో ప్రదర్శించిన ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, పిరమిడ్ ప్రదర్శనలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. 9వ తరగతి విద్యార్థిని సహస్ర పియానో ద్వారా జాతీయ గీతం మరియు సారే జహాజే అచ్చా మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా వికాస్ విద్యా సంస్థల డైరెక్టర్ దండా పవన్ కుమార్ మాట్లాడారు. స్వాతంత్ర దినోత్సవం అంటే జాతీయ పతాకావిష్కరణ, జనగణమన ఆలపన మాత్రమే కాకుండా విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని తెలిపారు. మహానీయుల త్యాగాల ఫలితంగా వచ్చిన ఈ స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకుని భారతదేశాన్ని ప్రపంచంలోని నెంబర్ 1 గా నిలబెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రోజశ్రీ, ప్రిన్సిపల్ శ్యాంబాబు సురేష్, అకాడమిక్ డీన్ వి ఆంజనేయ ప్రసాద్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. That you be blood, I'll give you freedom. So this is the way many freedom fighters, they are having different approach to bring freedom to our country. And now, coming to the point, with all the freedom fighters, actually even they left their homes, they left their money, even they lost their life for our India. మనల్ని ఇండిపెండెన్స్ రాకముందు బ్రిటిషర్స్ మనల్ని రూల్ చేశారు. ఇవన్నీ మనకి తెలిసిన విషయాలు, మీరు బుక్స్లో చదువుకుంటున్నారు కదా. సో మరి ఇండిపెండెన్స్ మనకు ఊరికనే వచ్చిందా? రాలేదు. ఎంతోమంది సాక్రిఫైస్, మన ఫోర్ ఫాదర్స్ సాక్రిఫైస్ చేస్తే, వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. వాళ్ళందరి గురించి మనము ఒకసారి చెప్పుకోవడానికి
మన స్టూడెంట్స్, మన టీచర్స్, మనందరం వాళ్ళ గురించి ఒక మంచి విషయాలు షేర్ చేసుకోవడానికి మనందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. అది చాలా ఇంపార్టెంట్ కూడా. వారందరూ ఎందుకు ఫైట్ చేశారు, ఎందుకు పోరాడారు అనే దాని గురించి వాళ్ళకి ఏమన్నా మనీ లేవా, కంఫర్టబుల్ లైఫ్ లేదా? నెహ్రూ గారి గురించి మీ అందరూ వినే ఉంటారు. హీఈస్ ద రిచెస్ట్ పర్సన్. సో మరి ఎందుకు ఫైటింగ్ చేశారా, ఎందుకు వాళ్ళు దేశం కోసం వాళ్ళ పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేశారు అనే దాని గురించి ఏంటి అంటే, వాళ్ళు సొసైటీలో మంచి గురించి పోరాడారు. మన చుట్టూ ఏం జరుగుతుంది, మనం మాత్రమే బాగుంటే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో కొంతమంది ధైర్యమైన మనుషులు ముందుకొచ్చి మన దేశం కోసం ఫైట్ చేస్తే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. సో వాళ్ళందరూ ఇండివిజువల్గా చేశారా, యూనిటీగా చేశారా? యూనిటీగా. అంటే కలిసి ఉండి మనం చేస్తే ఏ పనైనా సక్సెస్ఫుల్ అయ్యింది. ఈ విషయాలు కూడా మనం వారి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మనం ఎక్కువ ఎదగాలి, త్వరగా మనం అనుకున్నది సాధించాలంటే యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో వారందరూ మన కోసం ఫైట్ చేశారు, హార్డ్ వర్క్ చేశారు, యూనిటీగా ఉన్నారు, వాళ్ళ లైఫ్స్ని సాక్రిఫైస్ చేశారు. ఇంపార్టెంట్ పర్సన్స్ నేమ్స్ చెప్పండి కొంతమంది. మహాత్మా గాంధీ, జవహర్, భగత్ సింగ్. సో చిలకలూరుపేట గాంధీపేటలోని చైతన్య ఎలిట్ పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాఠశాల డైరెక్టర్ ఈవి గిరీష్ బాబు జాతీయ జెండా ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలు అందరినీ ఆహ్లాదపరిచాయి. 9వ తరగతి విద్యార్థిని చైత్రశ్రీ స్వాతంత్ర సమరయోధురాలు రాణి అవంతికాదేవి వేషధారణలో ప్రసంగాన్ని ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది. 8వ తరగతి ఎలిట్ విద్యార్థి శ్రీచరణ్ పియానో వాయిస్తూ చేసిన దేశభక్తి గీతాలాపన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాఠశాల డైరెక్టర్ ఈవి గిరీష్ బాబు మాట్లాడుతూ ఈ రోజు మనం అన్ని రంగాల్లో ముందున్నామంటే ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలమని, వారి త్యాగ ఫలితం కారణంగానే 79 సంవత్సరాల స్వాతంత్ర ఫలాన్ని స్వేచ్ఛగా అనుభవిస్తున్నామని, మన తరం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని, విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలంటే చిన్నతనం నుండే కృషి పట్టుదల కలిగి ఉండాలని, వాటిని వెలికి తీసి విలువలతో కూడిన విద్యను అందించే బాధ్యత గురువులపై ఉందని, తద్వారా మంచి సమాజాన్ని నిర్మించగలమని తెలిపారు. గణపవరం సొసైటీ కార్యాలయం వద్ద స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణపవరం సొసైటీ చైర్పర్సన్ పెంటల శేషి గిటావ్, సీఈఓ పెడపల్లి లక్ష్మయ్య, గ్రామ టీడీపీ అధ్యక్షులు కెల్లంపల్లి ఆచయ్య, పిహెచ్సి డాక్టర్ కవిత, అనసూయ దేవి గారు, చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కాటు శ్రీనివాసరావు మరియు మున్నంగి శ్రీనివాసరావు, జంపాడి శ్రీనివాసరావు, రావిపాటి పెద్ద రామారావు మరియు ఉన్నత పాఠశాల ఎన్సీసీ విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొని జెండా వందనం చేశారు. మన రాబోయే తరాలందరూ కూడా ఉంచాలంటే మనందరం కూడా ఐకమత్యంతో భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న సంస్కృతులు ఉన్నటువంటి భారతదేశంలో అందరం కూడా ఐకమత్యంగా ఉండి ఇదే విధంగా రాబోయే తరాలు కూడా మనం ఒక దిక్సూచిగా ఉండి భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని బాపూజీ వృద్ధాశ్రమం నందు మరి సైన్యం ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోమపల్లి వెంకట సుబ్బయ్య, మనమడు కంకనాల తేజ్ ప్రకాష్, గడిపూడి దశరథ రామయ్య, పోతవరం మస్తాన్ తదితరులు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ పుట్టినరోజు నాడు పేదలకు అన్నదానం చేయడం సంతోషంగా ఉందని సోమపల్లి వెంకట సుబ్బయ్య అన్నారు. మరి రాజశేఖర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని వెంకట సుబ్బయ్య ఆకాంక్షించారు. గత అనేక పర్యాల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మరియు మరి అభిమానులు, సోమేపల్లి సాంబయ్య గారి అభిమానులు మన ఆశ్రమం పెట్టిన కాడి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం సుమారు 10-15 కార్యక్రమాలు వారి కుటుంబ సభ్యులు కానీ వారి పార్టీ తరఫు నుంచి కానీ ఒక 30-40 కార్యక్రమాలు ఎప్పుడు కూడా వారి సభ్యులు ఇక్కడ మన ఆశ్రమంలో జరుపుకుంటూ ఉన్న విషయం ఈ సందర్భంగా మీకు జ్ఞప్తికి తెస్తూ మరొకసారి వారి కుటుంబానికి వారికి ముఖ్యంగా ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు మరి రాజశేఖర్ గారికి ఈ సందర్భంగా మీ తరఫున ఆశ్రమ కమిటీ తరఫున మరొకసారి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మోడర్న్ స్టెల్లార్ పాఠశాలలో ఘనంగా జరిగాయి. నూతన క్రీడా ప్రాంగణంలో ఘనంగా నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొని జాతీయ గీతాలు ఆలపించారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. అనంతరం ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆద్యంతం చిన్నారులు కృష్ణుని మరియు గోపిక వేషధారణ అలరించాయి. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థుల నృత్యాలు, పిరమిడ్, స్వాతంత్ర ఉద్యమకారుల మరియు దేశభక్తుల త్యాగాలను గురించి వివరించిన ప్రసంగాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్ చేబ్రోడ్ మహేష్, ప్రిన్సిపల్ విజయలక్ష్మి, ప్రసూన, పీఈటీ నవీన్, ఇన్ఛార్జ్ సాదిక్, సుధారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చిలకలూరిపేట పట్టణంలో ఘనంగా జరిగాయి. చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. భారతదేశ ప్రాముఖ్యతను వివరించారు. ఎంతో మంది త్యాగజనుల వల్ల భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని పేర్కొన్నారు. పలువురికి ప్రశంసా పత్రాలు అందించారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చిలకలూరిపేట పట్టణంలోని సుగాలి కాలనీ నందుగల బ్రిలియంట్ స్కూల్ ఆవరణంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట తరపున ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ ఐతా వెంకట ప్రసాద్, సెక్రటరీ కొత్తమాసు పూర్ణచంద్రరావు, ట్రెజరర్ శనకపల్లి వెంకటేశ్వరరావు, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కొలిశెట్టి శివ సుబ్రహ్మణ్యం, క్లబ్ సభ్యులు పొట్టి సుబ్బారావు, స్కూల్ డైరెక్టర్ శ్రీనివాస్, ప్రిన్సిపల్ సాయికృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు సుమారు 150 మందికి పైగా పాల్గొన్నారు. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నందుకు చిలకలూరుపేట వాసవి క్లబ్ ఆఫ్ 768 ప్రసాద్ గారు అధ్యక్షతన వారి సెక్రటరీ, ట్రెజరర్ల అందరం కలిసి ఇక్కడికి వచ్చేసి ఉన్నాం. బ్రిలియంట్ స్కూల్ అంటే మాకు ఎంతో చాలా ఇష్టం. మీ క్రమశిక్షణ పద్ధతి ఇవన్నీ మాకు చాలా బాగా నచ్చినాయి. మీ స్కూల్ కావాల్సిన ఎప్పుడు ఏది కావాలన్నా మా క్లబ్ ద్వారా మేము మీకు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ నెల 17వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటలకు సుబ్బయ్య తోటలో ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేయించేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఉచిత రక్తనాళాల వైద్య శిబిరం జరుగుతుందని నిర్వాహకులు బాలాజీ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో
ప్రజలు తమకు సంబంధించిన ఆరోగ్య సమస్యల్ని వైద్యులకు వివరించి తగిన సూచన సలహాలు మందులు పొందవలసిందిగా సూచించారు. శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ప్రజలకు తెలిపారు. వైద్యో నారాయణ హరి అని భగవంతుడు వైద్యుల రూపంలో మనకి తగిన సూచనలు సలహాలిచ్చి మన ఆరోగ్యాన్ని రక్షిస్తారని, ఇది వేదంలో ఉందని, ఇలా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించినప్పుడు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. వైద్య శిబిరానికి సంబంధించిన కరపత్రాలను శాసనసభ్యుడు పుల్లారావు వారి నివాసంలో ఆవిష్కరించారు. అనంతరం నిర్వాహకులు పూసపాటి బాలాజీ మాట్లాడారు. హైదరాబాద్ ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ డాక్టర్లచే ఈ వైద్య శిబిరం నిర్వహించబడుతుందని, ఉచితంగా 5,000 రూపాయలు విలువ చేసే వైద్య పరీక్షలకు సంబంధించి నిర్వహిస్తారని, రక్తనాళాలకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ వైద్య శిబిరంలో చూపించుకొని తగిన సలహాలు సూచన పొందవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఉదయం 9 గంటల కల్లా డాక్టర్ బృందం అందుబాటులో ఉండి వైద్య శిబిరం నిర్వహిస్తారని తెలిపారు. వివరాలకు కరపత్రంలోని ఫోన్ నెంబర్ గానీ లేక 6300995649 నెంబర్ను సంప్రదించాలని కోరారు. ప్రజానికానికి అందరికీ కూడా విజ్ఞప్తి, ఒక చక్కని అవకాశం. మన చెలగలూరుపేటలో శ్రీ దత్తసాయి సన్నిధి జై సాయి ట్రస్ట్ సుబ్బయ్య తోట శ్రీ చైతన్య టెక్నో స్కూల్ దగ్గర ఎల్లుండి ఆదివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ వారి చేత ఉచిత రక్తనాళాల వైద్య శిబిర కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా 5,000 రూపాయలు విలువ చేసే టెస్టులు ఉచితంగా చేయడం జరుగుతూ ఉంది. తగిన సూచన తగిన విధంగా మరి సలహాలు ఇచ్చేసేసి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఈ కార్యక్రమం దీనికి సంబంధించిన పోస్టర్ను ఈ రోజున మాన్యశ్రీ గౌరవనీయులు మన శాసనసభ్యులు అలాగనే మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించడం జరిగింది. మరి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఉచిత రక్తనాళాలకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను కూడా సమస్యలు ఎవరున్నా సరే ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి ఉచితంగా వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలని వెళ్తున్నాం. ఎందుకంటే 5,000 రూపాయలు విలువ చేసే స్కానింగ్ అవన్నీ కూడా ఉచితంగా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. మరి అలాగనే కాళ్ళల్లో ఎక్కడన్నా కూడా రక్తం నాళాలు ఉబ్బినా వీటన్నిటి మీద కూడా ప్రత్యేకంగా రక్తానికి సంబంధించి రక్తనాళాలకు సంబంధించి నరాలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఈ వైద్య పరీక్షలో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని ఉచిత వైద్య పరీక్షలు ఉదయం 9 గంటల కల్లా వచ్చి పేరు నమోదు చేసుకోవాలి ఆ రోజు ఉదయం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ తన జన్మదిన సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవాలయం నందు ప్రత్యేక పూజలు జరిపి స్వామివారిని మరి రాజశేఖర్ లలితమ్మ దర్శించుకున్నారు. ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ముందుగా దేవస్థాన ప్రధాన అర్చకులు పూర్ణకుమందు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని చీరాల మార్గంలోని మధ్యనగర్ లో ఉన్న మదర్సా జన్నతుల్ ఖురాన్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మదర్సా అధ్యక్షులు మౌలానా ఖలీద్ ఖాన్ జెండా వందనం చేశారు. సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ అనాస్ ఖాన్, కార్యదర్శి కాటన్ అబ్దుల్ రెహమాన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మదర్సా సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు ఇంగ్లీష్, తెలుగులో మాట్లాడిన ఉపన్యాసం పలువురిని ఆకట్టుకుంది. శుక్రవారం చిలుకలూరుపేట శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ప్రతి శుక్రవారం జరిగే అభిషేక కార్యక్రమం ఈ శుక్రవారం కూడా జరిగింది. తర్వాత అమ్మవారికి శ్రావణ మాసం సందర్భంగా సారీ, పసుపు, కుంకుమ భక్తులు తీసుకొచ్చి సమర్పించారు. తదుపరి అలంకారంతో వాసవి మాత అమ్మవారి దర్శనం, హారతి, తీర్థ ప్రసాద వినియోగం జరిగిందని పట్టణ ఆర్యవేశ కమ్యూనిటీ సభ్యులు తెలిపారు. పట్టణంలోని చైత్ర సెంటర్ శివాలయ ప్రాంగణంలో ఉన్న వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. అలాగే సర్వాంగ సుందరంగా అలంకరణ చేశారు. ఈ సందర్భంగా ఆర్యవేశ ప్రముఖులు రాచమల్లి సూర్యారావు మాట్లాడారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి అలంకరణ ఉంటుందన్నారు. భక్తులు విరివిగా పాల్గొన్నారని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొత్త కుమారి తదితరులు ఉన్నారు. ఆ కార్యక్రమంలో భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం భక్తుల అనుగ్రహంతో చేస్తున్నాము కనుక అందరూ వచ్చి తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము.
స్థానిక జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీకి స్వాతంత్ర దినోత్సవ పురస్కారం లభించింది. సంస్థ పేదలకు, మహిళల, విద్యార్థుల అభ్యున్నతికి చేసిన సేవలకు ఈ పురస్కారం అందజేశారు. శుక్రవారం నర్సరావుపేటలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు చేతుల మీదుగా గాడ్స్ అధ్యక్షురాలు దాసరి ధనలక్ష్మి ప్రశంసా పత్రం అందుకున్నారు. గాడ్స్ సంస్థ ఈ పురస్కారం పొందడం పట్ల పలువురు పట్టణ ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఆర్యవేశ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. తొలుత జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవేశ ప్రముఖులు ఉన్నారు. విగ్రహాన్ని ఓం అప్రయేత మహోత్సాహాయ మహిమాయై నమః. ఓం దక్ష ప్రజాపతి. గడియార స్తంభం సెంటర్ మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే చైతన్య సేవా సంఘం ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మూవన్నెల జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు పూపాల భాస్కర్రావు మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని, అలాగే బీసీ కులాలకు జనగణనలో సమగ్ర కులగణన జరిపించనున్నట్లు ప్రధాని మాటిచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, బీజేపీ మాజీ అధ్యక్షుడు పోటు పూర్ణచంద్రరావు, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ తాడిపతి జయరామరెడ్డి, తెప్పలి కాసులు, గుంజి పద్మావతి తదితరులు ఉన్నారు. సందర్భంగా మరి నియోజక ప్రజలందరికీ శుభాకాంక్షలు. మరి ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాల దగ్గర స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ దేశంలో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రధాని మోడీ గారు జరుపుతున్నారు. మరి దానికి అందరూ కూడా సంఘీభావంగా తెలియజేయాలి. అలానే మరి ఈ యొక్క సందర్భంగా మరి మా బీసీ కులాలకు సంబంధించి 42% రిజర్వేషను మరి చట్టసభలకి అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే మరి మోడీ గారు, ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు జనగణనలో సమగ్ర కులగణన జరుపుతానని మరి మాటిచ్చారు. దాన్ని సమర్థవంతంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మరి బీజేపీ జిల్లా అధ్యక్షులు పూర్ణచంద్రరావు గారు, అలానే చిలకలూరుపేట నియోజకవర్గ కన్వీనర్ జయరామరెడ్డి గారు, అలానే మహాత్మా జ్యోతిరావు పూలే చైతన్య సేవా సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు శ్రీ కస్తూరి వెంకటేశ్వర గారు, అలానే టౌన్ అధ్యక్షురాలు శ్రీ గుంజి పద్మావతి గారు వచ్చిన సందర్భంగా అభినందనలు తెలియజేస్తారు. సిసి న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.